is this slumdog? Housekeeping. Hi. Boy. యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. Oh, who is this slim dogs? Room service. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికా లోన్ పెట్టండి సార్, రండి. ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయిగా. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి, ఎస్, కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగరా? అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి, కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? Stop the music. జోగి ఆ బొకే లాగేవరా. వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి? ఏంటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకో బార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉంటది కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీలా? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 షర్ట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి షర్ట్ పట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చెయ్యి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. షర్ట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపటి నుంచి హిప్హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. హలో డాక్టర్ పాప, గుర్తుపట్టావా? గుర్తు పెట్టుకోలేదు. అబ్బో, బల్బ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఏంటి కాలేజ్ లో స్టూడెంట్ లా, ఇక్కడ మాస్టర్ లా? మ్యాటర్ ఏంటి? మరి తింగర్ బుచ్చి వేషాలేకు అసలు ఏమి తెలియనట్టు. ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా? ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా? అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు. నీ కుప్పి గంతులు చూస్తే 1-2 days లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం, బయట ఉన్న మా వాళ్ళు పైకి పంపించడం ప్యారలల్ గా జరుగుతాయి. చా డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్, అలాగే రైట్. వా, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే. కానీ బండి పికప్ కొంచెం వీక్ గా ఉంది. What do you mean? I mean to say, मैडम, आप बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा. Go to hell. All is well.
ఒరే తాగి తాగి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని కోపంగా ఉందేంట్రా? ఊరుకో నాన్న, ఆ మందే లేకపోతే మన ఇద్దరం కలిసేవాళ్ళమా? నువ్వు లేకపోతే నేను ఇవాళ అనాథన అయిపోయేవాడిరా. ఆ రోజు మీరు లేకపోయినా నేను అనాథనే కదా నాన్న. ఏంది పని మనిషి కావాలనా? అరే నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్య గత్తమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఇయ్య సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్ గంట చెయ్యి. చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరగాల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈడెమ్మగుడు పళ్ళ మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏంటి నాన్న? ఏం చెప్పమంటావురా? రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు? చూసావా, తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నాన్న, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గు పడేసరికి 2 అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్ లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీరా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని అమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదాన, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేం అవుద్దే. పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేద్దాంరా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఆడికి నీకు పోలికండి, ఆడు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్లు కరెంట్లు మావాడు చేసుకుంటాడు తప్పగా. వీడు మారడు. మారటానికి నేను ఏమన్నా మనిషిని రా, తాగిపోతుంది.